నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను 4 మంత్స్ నుంచి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టకండి, రియల్ ఎస్టేట్ కుప్ప కూలనున్నది అని మీకు క్లియర్గా విత్ ఇండికేటర్స్ మంచి మార్గం ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. దానికి విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న, కొంతమంది అప్రిషియేషన్ కూడా పొందిన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్ అంటే ఒక గవర్నమెంట్ అని అర్థం. State means a body elected by people to represent and govern them. అలాంటి స్టేట్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతుంది అంటే ఆ గవర్నమెంట్ యొక్క పతనము లేదా ఆ స్టేట్ అంటే ఆ స్టేట్ యొక్క కండిషన్ రిప్రజెంట్ చేస్తుంది. చాలా మందికి ఈ ఫ్యాక్టర్ కానీ ఈ లాజిక్ కానీ అర్థం కాదు. ఒక స్టేట్ తన డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్, అగ్రికల్చర్, ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయ్మెంట్. అంటే ఒక స్టేట్ అంటే ఒక గవర్నమెంట్ ఈ విషయాలపై మాట్లాడాలి. ఎప్పుడు గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ బూస్ట్ చేసే విషయం మాట్లాడుతుందో అంటే ఈ గవర్నింగ్ అథారిటీ దగ్గర ప్రజలకు చూపించడానికి ఏమీ లేదు, డెవలప్మెంట్ పరంగా చూపించే దమ్ము లేదు, అందుకోసము ల్యాండ్కి డిమాండ్ ఉంది అని ప్రొజెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. నేను ఎప్పుడు చెప్పినా బీఆర్ఎస్ చేసే తప్పేమంటే అదే రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే హెచ్ఎండి ఆప్షన్స్ పెట్టి ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళనే ఇరికించడానికి స్టేటే ట్రై చేసింది, అంటే గవర్నమెంటే ట్రై చేసింది. ఇది ఒక గవర్నమెంట్ చేసే అతి పెద్ద తప్పు. ఒక కమర్షియల్ ఇష్యూని ఒక స్టేట్ ఇష్యూగా మార్చి అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేసేటట్టు చేయడమే అది అతి పెద్ద తప్పు. సరే, ఆ తప్పు వెనుక ఒక లాజిక్ కూడా ఉండాలి. బిఫోర్ you seduce people to invest in property, as a state you have to give proper reason why people should invest in real estate. How do you show proportionate development with real estate? Means the proportionate development should tally with ద రియల్ ఎస్టేట్ డిమాండ్. అప్పుడే రియల్ ఎస్టేట్కి రియలిస్టిక్ డిమాండ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా రియలిస్టిక్ డిమాండ్ ఉండాలి. ఇన్ఫ్లేటెడ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి జనాలకు బోధపడేటట్టు చేయొద్దు. రియల్ ఎస్టేట్ అనేది ఇన్స్టింక్టివ్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనిపించాలి. అంతేగాని దాన్ని
ఒక లాజిక్ని బోధపడేటట్టు జనాల్లో తీసుకుపోయి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని స్టేటే ఇన్వాల్వ్ అయిందంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం. నేను గత 4 నెలలుగా ఈ లాజిక్కే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాంట్లో వేరియస్ క్యాల్కులేషన్స్ చూపించాను. నేను చెప్పింది ఏమంటే ఒక స్టేట్ డెవలప్ అయ్యింది అంటే దాని ఇండికేటర్స్ ఏమి? మీరందరూ నమ్మరు, తెలంగాణలో ఒక స్టేట్ డెవలప్ అయింది అంటే దాని ఇండికేటర్ ఏం చెప్పనా? కాస్ట్ ఆఫ్ లివింగ్. చాలా మంది హైదరాబాదులో ఈ టర్మ్ మర్చిపోయారు. వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్డ్ టు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ of that state? When cost of living is humongous compared to income of the state and the real estate prices are inflated to such a level that whatever the EMI that is being paid to acquire that property does not tally even with a savings bank interest. That is the most pathetic investment that a person can make. అంటే ఇంత దరిద్రపు కొట్టు ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు అని అర్థం. సో వాట్ ఈస్ ద barometer? What are the issues that boost demand for land in a state? ఇది క్వశ్చన్. అసలు ఏ విషయాలు ఒక ల్యాండ్ డెవలప్ అవుతుంది అంటే ఒక ల్యాండ్కి డిమాండ్ పెంపొందిస్తాయి అంటే డిమాండ్ వచ్చేటట్టు చేస్తాయి? ఫస్ట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఎందుకు అని అనొచ్చు. మనం సాఫ్ట్వేర్ కదా ఇక్కడ. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎందుకు? ఇప్పుడు చూడండి, ఫాక్స్కాన్ ఐఫోన్లు చెన్నైలో తయారు చేస్తుంది, 35,000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్కాన్ ఇండియా, చెన్నైలో ఫ్యాక్టరీ ఉంది, 35,000 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు అదే ఫాక్స్కాన్ ఇయర్ బడ్స్ ఫ్యాక్టరీ పెడుతుంది ఎక్కడ? కొంగరకలాన్లో, కొంగరకలాన్, ఆదిపట్ల ఆ ఏరియాలో. అది ఇయర్ బడ్స్ తయారు చేస్తుంది. వెన్ యూ కంపేర్ ఏ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఇన్ చెన్నై అండ్ ఏ ఇయర్ బడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, దీనికి దానికి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది. కానీ చెన్నై ఆ ఫ్యాక్టరీని ఎంప్లాయ్మెంట్ కోసము అలోకేట్ చేసి అక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూస్ట్ చేయడానికి ఆ ఫ్యాక్టరీ తీసుకుని వచ్చి పెట్టి ఇప్పటి వరకు దాంట్లో పని జరిగింది ఏం లేదు. ల్యాండ్ అక్విజిషన్ తప్ప వాళ్లకు ధైర్యం అయితే లేదు. ఇప్పుడు చూడండి, ఒక స్టేట్ ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ తీసుకొని వస్తుంటే దానికి కావాల్సిన స్కిల్ సెట్స్, మ్యాన్ పవర్ ఉండాలి. ప్లస్ లేబర్ ఛార్జెస్ అంటే లేబర్ శాలరీస్ చాలా తక్కువగా ఉండాలి. కానీ హైదరాబాదులో ల్యాండ్ కాస్ట్లీ, పవర్ ఎక్కువ, పవర్ కాస్ట్, ప్లస్ స్కిల్డ్ లేబర్ లేరు. అంటే లేబర్ వేరే స్టేట్స్ నుంచి మైగ్రేట్ అయితే కానీ ఇక్కడ ఆ వర్క్ స్టేషన్స్ నిండవు. అంటే ఇక్కడంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, దే విల్ నాట్ వర్క్ ఇన్ ఏ ఇండస్ట్రియల్ ఎన్వైర్న్మెంట్. ఎవ్రీబడి వాంట్స్ ఎ కోజీ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ ఐటీఐస్ లేవు. సో ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ don't graduate slowly. They want a high-fi job with a
క్లిక్ అక్కడ మౌస్, అంటే మౌస్ క్లిక్ చేయగానే ఒక హైఫై జాబ్ కావాలి వాళ్ళకి. కానీ ఇండస్ట్రియల్ జోన్లో వర్క్ చేయడానికి రెడీగా లేదు. అందుకోసము ఆ ఫాక్స్కాన్ జంకుతున్నది హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టడానికి. లోకల్స్కి స్కిల్ లేదు, బట్ స్టేట్ ల్యాండ్ అలొకేట్ చేసింది. ఆ ల్యాండ్ తీసుకొని ఫ్యాక్టరీ పెడితే వర్కర్స్ రాకపోతే ఎలా అని ఫాక్స్కాన్ ఆలోచిస్తుంది. అది ఆలోచించక ముందే గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి, ఒక ఐఫోన్ ఫ్యాక్టరీనే 35,000 ఉద్యోగాలు ఇస్తుంటే నీ ఒక ఇయర్ బడ్ ఫ్యాక్టరీకి 1,00,000 ఉద్యోగాలు ఎట్లా అనౌన్స్ చేసినావు? అంటే రియల్ ఎస్టేట్ హైప్ రావడానికి ఒక స్టేటే అబద్ధం చెప్పినప్పుడు, అక్కడ ఇన్ఫ్లేటెడ్ ఎకానమీ నీవు క్రియేట్ చేయడానికి ఇంటెన్షనల్లీ ట్రై చేసినప్పుడు పరిస్థితి ఇట్లనే ఉంటుంది. నేను గత కొన్ని నెలలుగా చెప్తున్నా, ఈ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇవన్నీ సహజంగా జరిగిపోవాలి. స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ఆర్టిఫిషియల్గా బూస్ట్ చేసి ల్యాండ్ రేట్స్ పెంచేసి మీకు 100 కోట్ల భూమి ఇస్తున్నాము, 500 కోట్ల భూమి ఇస్తున్నాము అంటే 500 కోట్ల భూమి ఇచ్చినా ఆ ఇయర్ ఫోన్స్ అలాగే తయారవుతాయి. మీరు 10 కోట్ల భూమి ఇచ్చిన ఇయర్ ఫోన్స్ అదే స్టైల్లో తయారవుతాయి. అంటే ఆర్టిఫిషియల్లీ భూముల ధరలు పెంచి వాళ్లకు అన్ని 100 కోట్ల భూమి ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి లాస్ట్కు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ కావడానికి వాళ్ళే భయపడుతున్నారంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో మీరే గెస్ చేసుకోండి. ఒక ఇండస్ట్రీని తేవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఐటీ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగము విపరీతమైన రిస్క్లో ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా అది లో లెవెల్ ఎంప్లాయ్మెంటే. సో ఈ లో లెవెల్ ఎంప్లాయీస్ ఐటీ సెక్టర్ నుంచి కూడా హౌసింగ్కి ఏం తోడ్పడాడు. వాడి శాలరీలు నెలకు ఒక 70,000 50,000 కట్టేటట్టు లేవు. ఆయన శాలరీలే 20,000 30,000 ఉన్నాయి. ఆయన 70,000 50,000 ఈఎంఐ ఎట్లా కడతాడు? అది స్టేట్ ఆలోచించలే. ఒక ఇన్ఫోసిస్ వచ్చింది, ఒక టీసీఎస్ వచ్చింది, ఒక అమెజాన్ వచ్చింది, ఒక ఫాక్స్కాన్ వచ్చింది. అక్కడ ఎంప్లాయీస్ ఏ స్థాయిలో ఉన్నారు? అక్కడ ఫ్యాక్టరీ పడంగానే చుట్టుముట్టు 1,000 ఎకరాలు అమ్ముకుంటే వీళ్ళ పరిస్థితి ఏమి? ఫార్మాసిటీ అని చెప్పి 1,000 ఎకరాలు అమ్ముకున్నారు. 19,000 ఎకరాలట ఫార్మాసిటీ. లాఫింగ్ స్టాక్ అది వరల్డ్లో. అంత దరిద్రమైన మోసం ఇంకోటి లేదు. నేను ఎండగట్టాను ఓపెన్గా. అబద్ధాలు చెప్పి రియల్ ఎస్టేట్ చేయడము ఒక స్టేటే చేస్తే రేపు ఆ సిటీ యొక్క భవితవ్యం ఏమి, భవిష్యత్ ఏమి అని ఆలోచించకుండా 1,000 మందిని ఇరికిచ్చింది ఈ రియల్ ఎస్టేట్. నేను ఓపెన్ డిబేట్కి రెడీ. నేను చెప్పినట్టు మీకు 30 to 40 మధ్యలో ఇప్పుడు ఫ్లాట్స్ దొరుకుతాయి. 30 lakhs to 40 lakhs. ఇండిపెండెంట్ హౌసెస్ 45 lakhsలో దొరుకుతాయి. మీకు 110 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు మీకు 40-45 దొరికిపోతుంది. నేను ధీమాగా ఉన్నా, ఇది కూడా నిజమవుతుంది. చాలామంది రియల్ ఎస్టేట్ చూడండి, స్టేట్ కానీ ఇక్కడ లోకల్ పాపులేషన్ కానీ రియల్ ఎస్టేట్ పై ఎంత డిపెండ్ అయి ఉన్నారంటే, రేవంత్ రెడ్డి సీఎం కాకముందు రియల్ ఎస్టేట్ పై ఈవెన్ నాగేశ్వర్ లాంటి వ్యక్తి క్వశ్చన్స్ అడిగేసాను. అంటే రియల్ ఎస్టేట్ ఈ క్వశ్చన్స్ అడగమని నాగేశ్వరరావుకి ఎన్ని డబ్బులు ఇచ్చింది నాకు తెలియదు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంట కదండి కాంగ్రెస్ వస్తే అని రేవంత్ రెడ్డినే క్వశ్చన్ వేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అన్నాడు. ఎప్పుడు ఒక స్టేట్ హెడ్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేను రియల్ ఎస్టేట్ బూస్ట్ చేస్తా అనకూడదు. నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తా, నేను ఇండస్ట్రియలే డెవలప్ చేస్తా, నేను ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తా, ఇటువంటి టర్మ్స్ రావాలి. ఒక లీడరు నేను రియల్ ఎస్టేట్ని బూస్ట్ చేస్తా అని నోటి నుంచి వెళ్ళిందంటే ఇంకా స్టేట్ బాగుపడదని రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెన్నై చుట్టుముట్టు ఇండస్ట్రియలీ చాలా డెవలప్ అయిపోయింది, కానీ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అక్కడక్కడనే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఉంది, వెల్త్ జనరేట్ అవుతుంది, కానీ రియల్ ఎస్టేట్ అక్కడనే ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఆ ఇండస్ట్రీ రాకముందే రియల్ ఎస్టేట్ ప్రైస్ పెరిగిపోతాయి. ఇండస్ట్రీ వల్ల చుట్టుముట్టు వేల ఎకరాలకు ఏం లాభం? అక్కడ పనిచేసేటోడికి లాభం, కానీ ఆ రియల్ ఎస్టేట్ పెరిగిపోతే అక్కడ ఏం లాభం అని ఇంగిత జ్ఞానం లేని సన్నాసులు తెలంగాణ చుట్టుముట్టు ఉన్నారు. హైదరాబాద్లో అయితే విపరీతంగా ఉన్నారు. అందుకోసం బీఆర్ఎస్ని గెలిపించి వాళ్ళ భయం చూడండి. రియల్ ఎస్టేట్ పడిపోతుందని హెవీగా ఫండింగ్ ఇచ్చి సిటీలో రియల్ ఎస్టేట్ వాళ్ళు బీఆర్ఎస్ లీడర్స్ని గెలిపించింది, కానీ ఊళ్ళలో వాళ్ళు చేంజ్ కావాలని కాంగ్రెస్ని గెలిపించింది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళ భయము అలాగే ఉంది. పవర్లో ఉన్న పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటారు కదా ఈ సిటీలో, వాళ్ళని ఏమైనా చేయనిస్తుందా? వాళ్ళ చేతిలో ఏముంటుంది? నేను ఈ విషయం చెప్పిన, కేటీఆర్ హ్యాస్ మేడ్ ఏ గ్రేవ్ మిస్టేక్ బై బూస్టింగ్ రియల్ ఎస్టేట్ వితౌట్ ప్రాపర్ ఫ్యాక్ట్ చెక్ అబౌట్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. Now, Mr. Revanth Reddy is boasting himself as a real estate broker. This is the most worst thing that can happen to a state, and that too for Telangana. Revanth Reddy తాను రియల్ ఎస్టేట్ని బూస్ట్ చేస్తాడు అనేది మానేసేయాలి. ఆయన నోట్లో నుంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎడ్యుకేషన్ ఇటువంటి పదాలు వెళ్ళాలి. సబ్సిడీస్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ ఇటువంటి మాటలు వెళ్ళాలి. అంతేగాని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేను రియల్ ఎస్టేట్ పడనీయా, ఇవన్నీ ఫేక్ స్టేట్మెంట్స్. ఏ రోజు కాంగ్రెస్ పవర్లో వచ్చిందో ఆ రోజే రియల్ ఎస్టేట్ పత్రం స్టార్ట్ అయిపోయిందని లెక్క. మీరు ఎట్లా అంటారండి? అట్లా రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి జేజమ్మ వచ్చిన రియల్ ఎస్టేట్ పడుతుంది. ఎందుకంటే economic indicators are showing that the state which will come to power in Telangana has a weak base, has a social base which cannot sustain its own government. ఇప్పుడు గవర్నమెంట్కు తాను సస్టైన్ అయ్యేదే కష్టం, ఇంకా రియల్ ఎస్టేట్ నేను సస్టైన్ చేస్తుంది. ఇప్పుడు 6 హామీలు అనేది కొంప ముంచే హామీలే. ఆ హామీలు కంప్లీట్ చేయకుండానే రేవంత్ రెడ్డి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ 6 హామీలు ఇంప్లిమెంట్ కావద్దు, రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. అంటే ఇంత డోలాయమానంగా ఉన్న గవర్నమెంట్ రియల్ ఎస్టేట్కి ఏం బూస్ట్ ఇస్తుందని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి షుడ్ ఫోకస్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని చెప్పి ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేయాలి. We should never rake up a issue of real estate openly. నేను ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నా, చుట్టుముట్టు 1000 ఎకరాలు అనుకోండి, ఇది కేటీఆర్ మార్కెట్ డెవలప్మెంట్. రేవంత్ రెడ్డి షుడ్ ఫోకస్ ఆన్ ఇండస్ట్రీస్. నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డికి సంక్షేమ పథకాలు ముందు పెట్టుకొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మర్చిపోతే సంవత్సరంన్నర ఆల్రెడీ చెప్పిన నేను, సంవత్సరంన్నర కన్నా రేవంత్ రెడ్డి పవర్లో ఉండడు, ఫినిష్ అయిపోతాడు.
వాళ్ళ పార్టీ వాళ్ళు దింపేస్తారండి. 6 హామీలు అని వెంటపడి వేధించి కాంగ్రెస్ గవర్నమెంటే పడేస్తారు. దాంట్లో ముఖ్య పాత్ర బీజేపీది ఉంటుంది. నేను చాలా లాజిక్ ఉండి చెప్పినానండి, డోంట్ బై రియల్ ఎస్టేట్ నౌ, స్టాప్ అని. ఇంకా సఫిస్టికేటెడ్ థింకింగ్ ఉంది, నేను మీకు చెప్తలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా క్రిటికల్ సబ్జెక్ట్స్ రియల్ ఎస్టేట్లో నేను క్యాల్కులేషన్స్ షేర్ చేశాను. దానికి నాకు బహుమానం ఏం దొరికిందంటే వ్యూస్ పడిపోయింది. బహుమానం ఏమొచ్చింది నాకు, మంచి క్యాల్కులేషన్ చూపించిన ఏమంటే వ్యూస్ పడిపోయింది. నాకు కోపం చాలా వచ్చింది. అంటే నేనేం ఆశించలేదు, నేనేం డబ్బులు కూడా ఆశించలేదు, నేను వ్యూస్ ఆశించిన. ఆ వ్యూస్ వల్ల నాకేదైనా రెవెన్యూ సోర్స్ ఉంటుందని ఆశించిన. కానీ ఆ వ్యూస్ కూడా పడిపోయింది. నేనేమన్నా చెత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాను? జబర్దస్త్ క్యాల్కులేషన్స్ ఇచ్చాను. టోటల్ యూట్యూబ్లో లేవు అటువంటి క్యాల్కులేషన్. నాకేం దక్కింది? నేను అందుకోసం పాలిటిక్స్ వైపు టర్న్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ గురించి నా దగ్గర క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ దిస్ ఇస్ ద నాట్ రైట్ మీడియం టు షేర్ ద రియల్ ఎస్టేట్ ఫ్యాక్ట్స్. గంపెడ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ లేవు. నాకు ఏదో ఒక వెసులుబాటు కావాలి. నేను చెప్పిన అయితే డబ్బు వెసులుబాటు కావాలి, అట్లీస్ట్ వ్యూస్ అని వస్తే దానివల్ల నాకు రెవెన్యూ అని వస్తుంది, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళ యాడ్స్ వేసుకోవాలి. నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను కొన్ని రోజులు ఆగి ఐ విల్ అప్రోచ్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. నేను కూడా ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేయాల్సి. అది ఇప్పుడు జరిగే రియల్ ఎస్టేట్ ప్రమోషన్ల కన్నా 100 రెట్లు బెటర్ ఉంటుంది. నేను ఇప్పుడు పట్టుకొని ఆదిపట్ల అక్కడిక్కడ కెమెరా పట్టుకొని తిరుగుతున్నా కదా, అది నథింగ్. అది 6 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటా, 5 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటా కెమెరా షూట్ చేస్తున్నా. నేను ఒక రియల్ ఎస్టేట్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళే పరేషాన్ అయిపోవాలి. నెక్స్ట్ అదే పంతాయించుకుంటాను. బికాస్ ఇప్పుడు అందుకోసము నారాయణమూర్తి సుధామూర్తి చెప్పింది, డోంట్ షేర్ ఎనీథింగ్ క్రిటికల్ ఫర్ సొసైటీ ఫర్ ఫ్రీ అని చెప్పి. కానీ నేను ఇది వినిపించుకోలేదు. పిచ్చోన్ లాగా 4 months I have shared some beautiful calculations. టోటల్ రియల్ ఎస్టేట్ వీడియోస్ ఎక్కడ లేవు, ఆ సన్నాసులో తటం కూడా తట్టలేదు. బట్ వాట్ ఐ గాట్ ఈజ్ సర్ప్రైజింగ్ షాక్. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఐ విల్ ఆల్సో ప్రమోట్ రియల్ ఎస్టేట్. చేయాలి. I have decided that I should promote some real estate. నేను కూడా ఫక్తు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ తీయాలి, మామూలుగా కాదు. ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఎంత క్రిటికల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశానంటే మీకు అది సోయి లేదు. మీరు ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ చూడండి, వాడు తన డబ్బా కొట్టుకొని ఆ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని ఫక్తు మోసం చేస్తాడు. ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కూడా వాడు అన్ని ఫేక్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఫేక్ రేట్స్ చెప్తాడు, రియలిస్టిక్ రేట్స్ చెప్పాడు. పోనీ అట్లానే హెల్ప్ చేస్తున్నా అంటే అది కూడా చేయరు. అలాంటి టైంలో ఐ హ్యావ్ గివెన్ మోర్ దెన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ టు టేక్ రైట్ డిసిషన్ ఇన్ రియల్ ఎస్టేట్. బట్ ఐఎమ్ టోటలీ డిసప్పాయింటెడ్. నేను అందుకోసం పాలిటిక్స్ చేస్తాను. దట్ ఈస్ నథింగ్. పాలిటిక్స్ నథింగ్, జుజుబీ. నేను ఎప్పుడో ఎలక్షన్ కన్నా ముందు చెప్పిన, కాంగ్రెస్ వచ్చినా 1.5 year రియల్ ఎస్టేట్ కూడా నేను అలర్ట్ చేసిన. ఇప్పుడు అదే చెప్తుండ్రు పొలిటీషియన్స్,
6 నెలలు సంవత్సరం కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి ఉంటాడని. రేవంత్ రెడ్డి రాకముందే చెప్పినాను ఈ మాట. అది అనాలిసిస్ అంటే. అక్కడ జరిగే విషయాలు వాగడం చాలా ఈజీ. ఏ విషయం లేనే లేదో పిక్చర్లో ఆ విషయం గురించి అడ్వాన్స్గా చెప్పడమే టాలెంట్ అంటే. అదే నేను షేర్ చేసిన ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్ విత్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ టైం చేయాలి, దానికి ఫుల్ ప్రిపరేషన్ ఉంది నాది. ఐ విల్ డూ ఇట్. దట్ ఈస్ నాట్ మై వరీ. ఈ ఈ వ్యూవర్స్కి నచ్చకపోతే నేను వేరే ఛానల్ తీసుకుంటా. దట్ ఈస్ మై రిస్క్, మై ఇంట్రెస్ట్. నా టైం అలొకేట్ చేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. నేను వేడుకుంటా. బట్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ హ్యాస్ గాన్ ఇన్ టు డ్రైన్ అని నేను అనుకుంటున్నాను. స్టిల్ ఐఎమ్ ఆప్టిమిస్టిక్. నేను న్యాచురల్గా నాకు వచ్చే పొలిటికల్ వీడియోస్ చేస్తాను, మీరు అభిప్రాయాలు తెలియజేయండి. ఎందుకంటే నిన్న మా మదర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నాడు. అరే గురు, సమాజానికి తోడ్పడే విషయాలు వేస్తే ఎవ్వడు చూడండి. సమాజము పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చెప్పినాయి, నువ్వు ఒకరిని గెలిపిస్తే వాడు ఇంకోని తీసుకుంటాడు. కానీ జనాలందరూ పాలిటిక్స్ ఏంటారు. అంటే సమాజానికి అసలు ముఖ్యమేమో సమాజానికే తెలియదు. అలాంటప్పుడు మనము గింజుకొని మనము చాలా బ్రెయిన్ ఇన్వెస్ట్ చేసి ఇలాంటివి చేసేది వ్యర్థము అని మా అమ్మనే చెప్పింది నాకు. మా అమ్మ నాకే చెప్పింది, ఒరే నేను చెప్తున్నా కదా, సమాజానికి సెన్సేషన్ కావాలి, లాజిక్ వద్దు అని మా అమ్మ ఫస్ట్ నుంచి చెప్తున్నా. నేను వినకుండా లాజిక్ ఆల్వేస్ విన్స్ అని మా అమ్మ కన్విన్స్ చేసి నేను ఎన్నో క్యాల్కులేషన్స్ రియల్ ఎస్టేట్ వీడియోస్ చేశాను. బట్ ఐ వాజ్ రాంగ్. మా మదర్ కరెక్ట్. సమాజానికి ఏ సంచలనం కావాలి అదే ఇవ్వాలి. అంతేగాని సమాజానికి ఉపయోగపడే సబ్జెక్ట్ చెప్తే వ్యూస్ రావు, ఎవరు చూడడు. షీఈ్ కరెక్ట్. నేను అదే పంత ఎంచుకోదలుచుకో. నేను సమాజానికి నాకు ఒక నమ్మకం ఉంది, సమాజంలో నిజానికి లాజిక్కి వాల్యూ ఉంటుంది అని. నేను నా గత 4 నెలల వీడియో చూడండి. నేను అన్నాడు ఏం ఆశించలే, వ్యూస్ మీరు చూడండి అని కూడా చెప్పలేదు. క్యాజువల్గా చెప్పిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని క్యాజువల్గా చెప్పేస్తాను. చెప్పే అవసరం కూడా లేదు, కానీ ఒకటి చెప్తాను యూట్యూబ్లో చెప్పాలి కనుక. బట్ దాని ఎఫెక్ట్ ఎట్లుందంటే, దాని రిజల్ట్ ఎట్లుందంటే, వేరే వాళ్ళే కరెక్ట్ అయిపోయినారు, నేనే రాంగ్ అయిపోయిన వాళ్ళు. బట్ ఐ విల్ కంటిన్యూ మై ఛానల్. ఐ విల్ టాక్ అబౌట్ లేటెస్ట్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ రెలవెంట్ టు ద సొసైటీ. సొసైటీకి ఏం కావాలన్నా అదే ఇస్తా. ఓకే, నో ప్రాబ్లం. సొసైటీకి ఏ లాజిక్ లెస్ సెన్సేషన్ కావాలనో అదే అందిస్తా. అదే చూడండి, తప్పేం లేదు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి. సెన్సేషనల్ వీడియో ఉంటుంది. నమస్కారం.